హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను క్యాప్రికాన్స్కి హారోస్కోప్ చెప్పబోతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ ఎర్త్ ఎనర్జీ ఉంది. ఎర్త్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ. వాటర్, ఎర్త్, ఎయిర్, ఫైర్ ఎనర్జీ ఉంది. ఎక్కువ ఎర్త్ అండ్ వాటర్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మకర రాశి వచ్చి ఎర్త్ ఎనర్జీ ఉండే రాశి. ఎర్త్ ఎనర్జీ రాశులు ఏమేమంటే వృషభం, కన్య, మకరం. ఈ మూడు ఎర్త్ ఎనర్జీ ఉండే రాశులు. వీళ్ళు ఎక్కువగా డబ్బు సంపాదించేదానికి చాలా ఇష్టపడతారు. అసలు వీళ్ళు భూమి మీదకి వచ్చిందే దానికోసం, సంపాదించేదానికోసం. వీళ్ళు చాలా లైక్ చేస్తారు ఎర్త్ ఎనర్జీ వాళ్ళు. ఓకే, అది కొంచెం నీడీ పీపుల్కి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉండారంటే వీళ్ళ మనీ బాగా ఇంక్రీజ్ అవుతుంది వీళ్ళకి. ఇప్పుడు ఎర్త్ ఎనర్జీలో వీళ్ళు ఏ ఎనర్జీ, ఫోర్ ఆఫ్ ఎర్త్ అంటే ఇది ఒక హెచ్చరిక కార్డు. ఎవరో మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ బిజినెస్ ఆర్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టపడితే మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి, భయపడి వదలకండి. నెక్స్ట్ చారియట్ అంటే అన్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్. అంటే మీరు ఏదో ఒక మంచి పని చేసి సాధించున్నారు. యూనివర్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. మీరు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ట్రావెల్ చేసి మీకు ఇష్టమైన వారిని కలుసుకోవాలనుకుంటున్నారు. టేక్ యాక్షన్. నిర్ణయాలు తీసుకొని చకచకా పనులు చేస్తారు. చార్జ్డ్ అప్ అండ్ రెడీ టు గో. ఇది 9 ఆఫ్ ఎర్త్ అంటే మీ నాలెడ్జ్ని, ఆత్మ పరిశీలన, బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉంచుకుంటే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేశారు. ఊహించని ధనం మీ చేతికి వస్తుంది. మీ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. టెన్ ఆఫ్ ఎయిర్ అంటే మీ లైఫ్లో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది. మీకు యూనివర్స్ ఒక అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఇంప్రూవ్మెంట్ ఉంది. మూవ్ ఆన్. నైట్ ఆఫ్ వాటర్ అంటే మ్యారేజ్ కాని పిల్లలకి ఏది చెప్తున్నాను. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఒప్పుకోండి. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్స్ మీ లైఫ్లోకి వస్తారు. నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇది మీ కోరికలు తీరుతాయి. ఏదైతే మీరు కోరుకున్నారో అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. మంచి అదృష్టకరమైన సమయం. మీ చుట్టూ సంతోషం, అందం, ఆత్మసంతృప్తి ఉంటాయి. మీరు చాలా ఆత్మసంతృప్తితో ఉంటారు. స్వేచ్ఛగా ఉంటారు. గుడ్ లక్. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ శక్తి సామర్థ్యాలు వెలుగు చూస్తాయి. నలుగురిలో మీకు గుర్తింపు వస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. బీ లైక్ ఆర్టిస్ట్. మీకు చాలా వరకు పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి క్యాప్రికాన్.
ఇది హెర్మిట్ కార్డ్ అనమాట. హెర్మిట్ కార్డ్ అంటే ఏకాంతంగా ఉంటారు, మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి, మెడిటేషన్ అవసరం, సైలెంట్గా ఉంటారు, మీతో మీరు ఉండేదానికి ఇష్టపడతారు, మీకుండే స్పిరిచువల్ నాలెడ్జ్ని మీరు షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలను ఇవ్వండి, మెడిటేషన్ చేయండి. ఇది 7 of Wands. 7 of Wands అంటే ఇది ఫైర్ సైన్. ఇది వాండ్స్ అంటే ఫైర్ సైన్స్. కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునే దానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి మీరు బయటకు రండి. మీ మీద మీ నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. హెరాఫెంట్, హ్యాంగ్డ్ మ్యాన్, హ్యాంగ్డ్ మ్యాన్ అంటే మీ జీవితంలో మీరు క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నారు, అంటే ఎస్ ఆర్ నో డైలమాలో ఉన్నారు. మీరు కోరుకునేది మీరు కోరుకునేది మీకు ఇష్టం లేని మీ జీవితంలో మీరు క్రాస్ రోడ్స్లో ఉన్నారు, అంటే మీరు ఒక విషయాన్ని ఇది చేస్తామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. లెట్టింగ్ వదిలి చూడండి, మీదైతే మీ దగ్గరకు వస్తుంది, లేకుంటే వెళ్ళిపోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఫర్ క్యాప్రికాన్స్. Capricorn energy. Universe please guide me for Capricorns. What is their energy now? మీరు చేసిన కష్టానికి ఫలితాల కోసం వేచి చూడండి, ఓర్పుతో ఉండండి, అనవసరంగా బాధపడవద్దు. మీరు చేసిన కష్టం వృధా కాదు, కొంచెం సమయం వేచి ఉండాలి, యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. టెంపరెన్స్, బ్యాలెన్స్. మీ సంబంధాల్లోనూ మనీ మ్యాటర్స్ అన్నిట్లోనూ బ్యాలెన్స్గా ఉండేటట్లు చూసుకోండి. పాస్ట్లో మీరేమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎవరితోనన్నా గొడవలు వస్తుంటే వాళ్ళను రిలీజ్ చేసేయండి. అప్పుడే పీస్ ఆఫ్ మైండ్, విజ్డమ్ మీకు ఉంటాయి. మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది. మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి, ఇట్ హెల్ప్స్ యూ ఆల్వేస్. మీ కలలు నిజం కావాలంటే అందరితో ప్రేమగా ఉండండి. నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మీ జీవితాన్ని పాలిస్తాయి. చాలా తెలివైన వారు. 2 of Swords. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి, భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, నమ్మకాన్ని ఉంచండి. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి, గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచండి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొంటారు. ఆల్ ద బెస్ట్. మీకు ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ చూపిస్తాను. ఆస్ట్రాలజికల్ ట్రాన్సిట్, లెర్నింగ్ లెసన్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ ఏ బ్రేక్, చక్ర బ్యాలెన్సింగ్. మీకు ఇప్పుడు క్యాప్రికాన్లో ఇప్పుడు మకర రాశిలో వచ్చి శని గురువులు కలిసి ఉన్నారు. ఆ ట్రాన్సిస్టర్ రాసులు గ్రహాలు మార్పులు చెందేటప్పుడు కొంచెం మీ జీవితాల్లో కూడా కొంచెం మార్పులు వస్తుంటాయి. పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. లెర్నింగ్ లెసన్స్, లైఫ్ లెసన్స్ ఎంత లెర్న్ చేసుకుంటే మనం అంత మెచ్యూర్డ్ అవుతూ ఉంటాము.
చక్ర బ్యాలెన్సింగ్. చక్ర బ్యాలెన్సింగ్ అంటే చక్ర బ్యాలెన్సింగ్ వచ్చి మనం మెడిటేషన్ ద్వారా చేయగలం. చక్ర బ్యాలెన్సింగ్ క్లీన్సింగ్ చేసుకుంటే మనకు ఫిజికల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. టేక్ ఏ బ్రేక్. కొంచెం రిలాక్స్ కాండి, తర్వాత పనులు చేసుకోండి. చక్ర కార్డు చూస్తాం. మీకు చక్ర బ్యాలెన్స్ కార్డు ఏమన్నా. స్వాదిష్టాన చక్ర. మీకు స్వాదిష్టాన చక్ర బ్యాలెన్స్లో లేదు. ఈ చక్ర బ్యాలెన్స్లో లేకపోతే వాళ్ళకి కిడ్నీ ట్రబుల్ ఉంటుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ప్లస్ బీపీ ఉంటుంది. మీరు కొంచెం ఆరెంజ్ కలర్ ఎక్కువ యూస్ చేయండి. డ్రెస్లో, ఫుడ్లో అంతా ఆరెంజ్ కలర్ యూస్ చేయండి. స్వాదిష్టాన చక్ర మెడిటేషన్ చేయండి. ఓకే క్యాప్రికాన్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.